Hello, Namaste. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. సో మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో రిలీజ్ అయినాయి. దాదాపు 175 కాన్స్టిట్యున్సీకి గాను ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం 164 కాన్స్టిట్యున్సీలలో ఎన్డీఏ కూటమి బలంగా తన సత్తా చాటింది. ఎంతగా అంటే వైఎస్ఆర్సీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూటమిలో భాగంగా మొత్తం ఓట్ ట్రాన్స్ఫర్ అయితే 100% జరగడము, ప్లస్ వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓట్ బ్యాంక్ కూడా కూటమికే 100% పడడం కూడా వీళ్ళ గెలుపుకు ఇంతగా చేకూరిందని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ ఎన్డీఏ కూటమి సెంట్రల్లో చూసుకుంటే కొద్దిగా టైట్గా వాళ్ళు 295 ఆ జోన్లో ఉన్నారు. సో టీడీపీ కూడా ఎన్డీఏ కూటమిలో బలంగా ఉండే ఇన్ఫ్లుయెన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో మన విభజన హామీలు అయితేనేమి ఇట్లాంటివన్నీ సాధిస్తే మనకు కూడా ఆంధ్రప్రదేశ్కి బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ కూటమిలో భాగంగా 144 సీట్లు పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ దాదాపు 90% స్ట్రైక్ రేట్తో 135 పైచిలుకు సీట్లను గెలవడం జరిగింది. ఇంకా బీజేపీ అయితే 10కి 8 అంటే 80% స్ట్రైక్ రేట్తో వాళ్ళు గెలిచారు. ఇంకా జనసేన అయితే 21కి 21 క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. అంటే పోటీ చేసిన దానిలో 100% స్ట్రైక్ రేట్ కొట్టడం జరిగింది. ఇంకా చంద్రబాబు నాయుడు గారు రేపో మాపో ఎప్పుడు చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేస్తారనేది ప్రస్తుతం తెలియబోతా ఉంది. ఇప్పుడు రేపైతే ఆయన ఢిల్లీకి వెళ్ళబోతా ఉన్నారని న్యూస్ తెలుస్తోంది. ఈయన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి వెళ్ళి మోడీ గారిని కలవబోతున్నారు అని వినపడతా ఉంది. నెక్స్ట్ ఈ ఇంతటి ఘన విజయానికి ముఖ్య కారణం అయినది ఏంటంటే ఫస్ట్ పొత్తు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ప్రతిపక్ష ఓటు చీలనివ్వను అనే మాటకి కట్టుబడి ఉన్నారో ఆ 100% అది వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. ఎంతలా అంటే గత ఎన్నికలలో 2019 ఎన్నికలలో టీడీపీకి 40% వస్తే జనసేనకి 7% దాకా రావడం జరిగింది, 47. బీజేపీకి 1% రావడం జరిగింది, 48. ప్లస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు దాదాపు 6-7-8% వరకు అది వర్కౌట్ అయితే దాదాపు 55%తో ఖచ్చితంగా క్లియర్ విక్టరీ, దాదాపు బంపర్ మెజార్టీలతో ఖచ్చితంగా గెలిచారని చెప్పొచ్చు. ముఖ్యంగా మనము సీన్ చూసుకుంటే ఈ జిల్లా, ఆ జిల్లా, ఆ వర్గము, ఈ కాన్స్టిట్యున్సీ అట్లా ఏం తేడాలు లేకుండా గుంపగుత్తగా కూటమికి ఖచ్చితంగా 100% ఆంధ్ర ప్రజలైతే 100% తమ ఎఫర్ట్స్ని పెట్టి ఇచ్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలక్షన్స్ తర్వాత ఎలా ఉండబోతా ఉంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈయన 21కి 21 గెలిచినప్పటికీ దాదాపు 10 ఎమ్మెల్యేలు టీడీపీ క్యాండిడేట్లే కాబట్టి ఒకవేళ ఈయన గన ఏమన్నా సైడ్కి వెళ్ళి జగన్ గారి ప్లేస్ని రీప్లేస్ చేయాలి అనుకుంటే ఆ 10 మంది టీడీపీకే వెళ్ళే అవకాశాలే ఉన్నాయి. సో ఈయన ప్రస్తుతం గవర్నమెంట్లో చేరతారా లేకుంటే ప్రతిపక్ష హోదాలో ఉంటారా? ఇప్పుడు ప్రస్తుతానికి ఈయన చేతిలో 4-5 సినిమాలు ఉన్నాయి. మంత్రిగా ఉండి సినిమాలు చేస్తాడా లేకుంటే ఎమ్మెల్యేగా కంటిన్యూ అయ్యి సినిమాలు పూర్తి చేసుకొని వచ్చి మంత్రి క్యాబినెట్లో చేరుతాడా? ఇవన్నీ ప్రస్తుతానికైతే క్వశ్చన్ మార్క్గా ఉన్నాయి. ఈయన రాజకీయ జీవితం అయితే ప్రస్తుతానికైతే డోలాయమానంలోనే ఉందని చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడు గారు అయితే సక్సెస్ఫుల్గా సీఎం అవుతారు ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు తమ కార్యకర్తలకైతేనేమి వాళ్ళందరికీ ఎమ్మెల్సీ పదవులు లేకుంటే లోకల్ పదవులు అయితేనేమి లేకుంటే మంత్రి పదవులు అయితేనేమి ఎంతవరకు ఇప్పించుకోగలుగుతారు అనే దానిపైనే ఈయన జనసేనని ముందుకు ఎలా నడుపుతారు అనేది తెలుస్తుందని చెప్పొచ్చు. నెక్స్ట్ మోడీ గారికి సెంట్రల్లో భాగంగా కొద్దిగా ప్రతికూల ఫలితాలే వచ్చాయని చెప్పొచ్చు. 400 టార్గెట్ పెట్టుకొని జనంలోకి తిరిగినప్పటికీ కేవలం 300 కూడా టచ్ చేయడానికి చాలా కష్టపడతా ఉంది. 295 ఆ సిచ్యువేషన్లో ఉంది ప్రస్తుతానికి ఎన్డీఏ కూటమి అయితే. దాంట్లో టీడీపీకి 16 సీట్లు రావడం ప్లస్ నితీష్ కుమార్ గారు కూడా 100% ఈయనకు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ నిలబడే అవకాశాలు ఉన్నాయి. లేదు వీళ్ళిద్దరూ గన వేరే ఇండియా కూటమిలోకి వెళ్ళిపోతే ఖచ్చితంగా ఇండియా కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసినా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎంత శక్తివంతుడుగా ఉండడేమో ఈ థర్డ్ టర్మ్ లో మోడీ అని అనుకుంటా ఉన్నారు. ఆటోమేటిక్ గా 10 ఏళ్ళు అధికారంలో ఉన్న తర్వాత కొద్దో గొప్ప ప్రతిపక్షం అయితేనేమి లేకుంటే ఇవన్నీ బలపడతాయి ఆటోమేటిక్ గా. అది ఖచ్చితంగా ఈయన ఇన్ఫ్లుయెన్స్ ని తగ్గిస్తా ఉందని చెప్పొచ్చు. అందుకే మనం స్టాక్ మార్కెట్ చూసుకున్న మార్నింగ్ నుంచి ఎప్పుడైతే రిజల్ట్స్ రావడం స్టార్ట్ అయినాయో అప్పటి నుంచి నెగిటివ్ ట్రెండ్ లో దాదాపు ఒక 10% దాకా స్టాక్ మార్కెట్ ఈరోజు పడిందంటే ఎగ్జిట్ పోల్స్ రియాలిటీలోకి చాలా దూరంగా ఉండడం కారణంగా ఇది జరిగిందని చెప్పొచ్చు. నెక్స్ట్ కూటమి ఓట్లయితే దాదాపు 100% ఖచ్చితంగా పోలైనాయి. గత ఎన్నికలలో జనసేనకు ఓటు చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా టీడీపీ ఖచ్చితంగా గెలవకూడదని వైఎస్ఆర్సీపీకి వేయడం జరిగింది. అట్లాంటి వాళ్ళైతేనేమి బీజేపీ సపోర్టర్స్ కూడా వాళ్ళు జగన్కు ఓటు వేయడం జరిగింది. అవన్నీ మళ్ళీ కలుసుకొని స్ట్రాంగ్గా కూటమి ముందరికి రావడం వల్ల అందరూ 100% కూటమికి సపోర్ట్ చేశారు. ఓట్లలో అయితేనేమి కొన్ని కాన్స్టిట్యున్సీస్ చూస్తూ ఉంటే నేను అనలైజ్ చేసిన కాన్స్టిట్యున్సీస్లో కూడా కోడుమూరు కానీ లేకుంటే
బద్వేలు గాని ఇట్లాంటి సీట్లలో గూడా మెజారిటీలు తగ్గడము, ఇంకా కొన్ని సీట్లు మినహా అంటే పుంగనూరులో పెద్దిరెడ్డి గారు, వాళ్ళ బ్రదరు ప్లస్ జగన్ గారి మెజారిటీ గూడా 90,000 నుంచి 65,000 దాకా రావడము, ఇట్లాంటివన్నీ సినారియోస్ చూసుకుంటే ఓటమి మాత్రం సంపూర్ణమైందని చెప్పొచ్చు వైఎస్ఆర్‌సీపీకి. ఇంకా నెక్స్ట్ జగన్ గారు గూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మళ్ళీ మేము స్ట్రాంగ్‌గా ముందరికొస్తామని చెప్తున్నారు. కానీ ఇప్పుడున్న ప్రతికూలత అంశాల్లో ప్లస్ క్యాబినెట్ ర్యాంక్ కూడా రాదు. ఎందుకంటే ప్రతిపక్ష హోదా గూడా లేదు కాబట్టి జగన్ గారి ఇంతటి క్లిష్ట సమయాన్ని ఎలా ముందరికి నెట్టుకొని వస్తారు? ఆయన ఎలా సక్సెస్‌ఫుల్‌గా 2029కి పార్టీని నడపగలుగుతారు అనే దానిపైనే వైఎస్ఆర్‌సీపీ భవితవ్యం కూడా ఆధారపడి ఉందని చెప్పొచ్చు. కానీ మన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న బైపోలార్ సిట్యుయేషన్ కారణంగా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి రెండోసారి పోటీ చేసినా వాళ్ళకి ఈ 2029లో మళ్ళీ ఇట్లాంటి సిట్యుయేషన్ ఇంత ఘోరమైన సిట్యుయేషన్ జగన్ గారికి రాదేమో అని నేను అనుకుంటా ఉన్నాను. ఇది వైఎస్ఆర్‌సీపీ వాళ్ళే కాదు టీడీపీ హార్డ్ కోర్ టీడీపీ వాళ్ళు కూడా జగన్‌కి 11 సీట్లు వస్తాయంటే ఎవరు నమ్మే సిట్యుయేషన్ లేదు. కేవలం కేకే సర్వే అనే ఒక సర్వే తప్ప మిగతాటివన్నీ టఫ్ ఫైటో లేకుంటే 120 వరకు కూటమికి ఇవ్వడం జరిగింది గానీ, ఇట్లా వన్ సైడ్‌గా 10 సీట్లు రావడానికే చాలా కష్టపడే సిట్యుయేషన్ వస్తుంది అని ఏ సర్వే గూడా ఇవ్వలేదు. సో, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆహ్, ఈ ఇది వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలకైతేనేమి, లీడర్‌లకైతేనేమి, స్వయహాగా జగన్ గారికైతేనేమి ఇది షాకింగ్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇప్పుడు టీడీపీ ముందున్నదేంటంటే ఈ ప్ర మేనిఫెస్టో పూర్తి చేయడము. మేనిఫెస్టోలో సూపర్ 6 అని హామీలు ఇవ్వడం జరిగింది. దానికైతే బీజేపీ అండ అయితే ఏమీ లేదు. సో, వాళ్ళు ఎంతవరకు ఈ మేనిఫెస్టోని ముందరికి తీసుకెళ్తారు, ఖచ్చితంగా నెరవేరుస్తారు అనే దానిపైనే వీళ్ళ నెక్స్ట్ ఫ్యూచర్ స్టెప్స్‌లో వీళ్ళ మీద వ్యతిరేకత రాకుండా ఉండటానికి రీజన్స్ అవుతాయి. ముఖ్యంగా ఇప్పుడు చూసుకుంటే యువతకు 20,00,000 ఉపాధి ఇదంటే 5 సంవత్సరాలు స్ట్రెచ్ తీసుకోవచ్చు. స్కూళ్ళకి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 అంటే ఆల్రెడీ ఒక విద్యార్థికే 15,000 ఇస్తేనే డెంట్ పడతా ఉంది. దీన్ని ప్రతి విద్యార్థికి 15,000 అంటే ఎంతవరకు ఇవ్వగలుగుతారు? రైతుకు ప్రతి ఏటా 20,000 సహాయం ఇది కష్టమైందే. 3 సిలిండర్లు ప్రతి మహిళకు 1,500 ఇదైతే ఔట్ ఆఫ్ ఈక్వేషన్‌లో ఉంది. ఇవన్నీ హామీలు. ఈ సూపర్ 6ని నెరవేర్చాలంటే ఆషామాషీ విషయం అయితే కాదనేది వాస్తవం. వీళ్ళు ఇది ఎంతవరకు నెరవేరుస్తారు? నెక్స్ట్ డెవలప్‌మెంట్ ఎంతవరకు చూపిస్తారు? అమరావతిని కడతామని చెప్తున్నారు. అమరావతిని ఎంతవరకు కడతారనేది మనం కొన్ని రోజుల్లో చూస్తాము. నెక్స్ట్ ఇప్పుడైతే అమిత్ షా గారు, మోడీ గారైతే అంత శక్తివంతంగా లేరనేది వాస్తవం. వీళ్ళు జగన్ గారికి 100% సపోర్ట్ చేయాల్సిన అవసరం ప్రస్తుతానికైతే ఉంది. ఎందుకంటే జగన్ గారికి 12 మంది రాజ్యసభ ఎంపీలున్నారు. అలాగనే నలుగురు ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు కూడా నలుగురు ఎంపీలు గెలవడం జరిగింది. ఇంత ప్రతికూలతల్లో కూడా. సో, ఈ ఇంపాక్ట్ ఖచ్చితంగా వీళ్ళకి అవసరమే ఉంటుంది. కానీ ఇప్పుడు వీళ్ళందరూ జనసేన గాని, లేకుంటే టీడీపీ గాని కలుసుకొని వైఎస్ఆర్‌సీపీని నామరూపాలు లేకుండా చేయాలి అనుకుంటే మళ్ళీ ప్రజలు తిరగబడే అవకాశాలున్నాయి. సో, ఈ నెక్స్ట్ 2, 3 నెలల నుంచి రాజకీయం ఎలా సాగుతుంది అనేది తెలుస్తది. ప్రస్తుతానికైతే ఫస్ట్ ఒక 3, 4 నెలలు టీడీపీ కూటమికి హనీమూన్ పీరియడ్ ఉంటుంది. దాని తర్వాత మంత్రి పదవులైతేనేమి, ఈ స్ప్లిట్‌లో అన్ని లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి. ఇవన్నీ ఎలా సాగుతాయనేది ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. ఇప్పటి నుంచైతే మన ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షమే లేదు కాబట్టి, మనము యాస్ ఎన్ యూట్యూబ్ ఛానల్ మనం ప్రతిపక్ష హోదా తీసుకుందాము. ఈచ్ అండ్ ఎవ్రీ వాళ్ళు ఏమేమి తప్పులు చేస్తున్నారు గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా చొక్కా పట్టుకొని అడుగుదాము. ఏమేమి తప్పులు చేస్తున్నారు? ఇవి ఎక్కడెక్కడ జనాలకి ఇబ్బంది కలుగుతా ఉన్నాయనేది ప్రశ్నిస్తానే ఉందాము ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా. సో, ఇప్పటి నుంచి మనం ప్రతిపక్ష హోదాని కలిగి ఉందాము. అలాగనే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దీన్ని మీరు ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటా ఉన్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. హావ్ ఎ గుడ్ డే. బై.